క్రీస్తురాజు మహోత్సవ దివ్య పూజా బలిని జరుపుకుంటున్న మనమందరం కూడా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఆ క్రీస్తురాజు మనలను మన కుటుంబాలను పరిపాలిస్తూ ఆయురారోగ్యములు సుఖశాంతులు ఐశ్వర్యములను దయచేయమని చెప్పి ఈ యొక్క దివ్య పూజా బలిలో మనందరం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను ఉండునుగాక. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన విచారణ పండుగ అంటే చిన్నవారి నుంచి పెద్దవారి అందరికీ కూడా సంతోషం, ఆనందం. పండుగ జరుపుకోవాలని ప్రతి కుటుంబము, ప్రతి గ్రామము, ప్రతి విచారణ ఆశపడుతూ ఉంటుంది. మరి మనమందరము ఒకే కుటుంబముగా క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈ యొక్క పండుగ కొనియాడటానికి చారిత్రకంగా ఒక బలమైన కారణం ఉంది. ప్రజలందరూ కూడా లౌకిక వాదం వైపు, సామాజిక వాదం వైపు పరిగెడుతూ ఉన్న సమయంలో క్రైస్తవ విలువలు, సువార్త విలువలు మా యొక్క నైతిక జీవితానికి, ఆర్థిక జీవితానికి ఇవి పనికిరావు అని చెప్పి లోకమంతా తృణీకరిస్తున్న సమయంలో కథోలిక తిరుసభ యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ రాజు, ఆయన రాజ్యానికి అంతమే ఉండదు, ఆయన శాశ్వతుడైన రాజు అని చెప్పి నిర్ధారించడానికి కథోలిక తిరుసభ ఈ యొక్క పండుగ ద్వారా మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. మరి ఈనాటి 2వ పట్టణంలో భక్త యోహానుడు ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనములో మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా ఆయనకి సింహాసనము సమర్పించబడుతూ ఉంది. ఆ సింహాసనానికి ఆయన ఆహ్వానించబడుతూ ఉన్నాడు. అక్కడ వాక్యము రాయబడి ఉంది, ఆయన మనలను ప్రేమించెను, తన రక్తము ద్వారా మన పాపములను శుద్ధి చేసెను. ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనందరికీ ఒక యాజక రాజ్యమును ప్రసాదించెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడు, శక్తిమంతుడును అగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన రాజు నిరంకుశుడు కాదు, క్రూరత్వముతో దయా దాక్షిణ్యాలు లేకుండా పరిపాలించేవాడు కాదు. మన రాజు ఒక కాపరి, సేవామయ రాజు, ప్రేమించేవాడు, సేవించేవాడు, సంరక్షించేవాడు, ఆదుకునేవాడు, మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా నిలబడేవాడు. ఆయన రాజ్యములో అడుగుపెట్టుటకు ప్రియులారా, మనం మన హృదయాలను, మన మనస్సులను శుద్ధి చేసుకొని కృపా సింహాసనము చెంతకు మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ప్రేమతో కరుణించి మన దోషములు, మన అపరాధములను ప్రేమతో మన్నించువాడు. మరి ఈ పండుగ పూజ రోజున మనందరం కూడా మరొకసారి ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనుటకు, ఈ బలిని అర్పించుటకు యోగ్యులముగా సంసిద్ధపరచుకొనుటకు మన హృదయములను, మన ఆత్మలను పరిశీలన చేసుకొని మనలో ఉన్న దోషములను, మనలో ఉన్న పాపములను మరొక్కసారి కడిగి శుద్ధి చేయమని చెప్పి ఆ యొక్క విశ్వభుజుడు యుగ యుగములకు, జగజగములకు, ప్రభువులకు, రాజులకు రారాజు ప్రభువు అయిన ఆ యేసయ్య పాదాల చెంత మనము శరణు వేడుదాం, ఆయనను అర్థించుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను తన పరిశుద్ధ రక్తముతో కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. చూపుము క్రీస్తువ దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు
పాపదాస్యము నుండి విముక్తిని పొంది మా వైభవము గలవాడైన నీ కుమారుని సేవకు అంకితమగునట్లును నిత్యము నీ స్తుతిగానములను చేయుచుండునట్లును కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవము. అతని పరిపాలనము శాశ్వతమైనది. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము నుండి 14వ వచనం వరకు. దానియేలు అను నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు శాశ్వత జీవికి దగ్గరగా రాగా అతడు నా శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడిసెను. సకల దేశములకు రాజులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
శ్రేష్ఠునిగా నన్ను నిలిపి అధికునిగా దీవించి శుభములతో నింపితివి. ఏమని పొగడెద దేవా నీ కృపను నీ ప్రేమను నేను పొందిన వరములకై. ఏమని పొగడెద దేవా నీ కృపను నీ ప్రేమను నేను పొందిన వరములకై. ఏమని పొగడెద దేవా. భూపాలురకు ప్రభువగు యేసుక్రీస్తు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను. రెండవ పఠనము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుద్ధానము నొందిన ప్రథమ పుత్రుడును భూపాలురకు ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమెన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమునర్చిన వారందరును భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమెన్. ఆల్ఫా ఓమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభువునైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పిలాతు మందిరంలోనికి వెళ్ళి
యేసుని పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి, నీవు ఏమి చేసితివి అని అడిగాను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానం ఇచ్చాను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాటలు ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్న గురువులందరి తరపున ఈ విచారణలో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డకి ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు రాజా మహోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. ఏదైనా చెప్పండి కొంచెం. మీరు చెప్పుకోండి. మేము కూర్చున్నాము, ఇంకా మీరు కానివ్వండి అన్నట్టుంది నా పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పండుగ చేసుకోవడం ఎంతమందికి ఇష్టం? ఎవరు లేదా? అందరికి ఇష్టమే కదా. చిన్నపిల్లల కానించాలి పెద్దవాళ్ళ వరకు పండుగ అంటే ఒక రకమైన ఆనందం, ఒక రకమైన సంతోషం. అది మన కుటుంబంలో పండుగ కావచ్చు, మన ఊరిలో పండుగ కావచ్చు, మన విచారణ పండుగ కావచ్చు, రాష్ట్ర పండుగ కావచ్చు, దేశ పండుగ కావచ్చు. పండుగ అంటే ఒకలాంటి సంతోషము, ఆనందము. ఈ పండుగలన్నీ కూడా బాహ్యముగా ప్రారంభమై ఆంతరంగికంగా ముగుస్తూ ఉన్నాయి. పండగ అనగానే మనకి మొదటగా కంటికి పండగ. ఎందుకు? రకరకాలైన డెకరేషన్స్, గుడి దేవాలయం చక్కగా విద్యుత్ దీపాలతో బయట నైట్, ఇప్పుడు డే టైం తెలియదు కానీ రాత్రిపూట బయట నిలబడి చూస్తే దేవాలయం మొత్తము చమక్ చమక్ అనుకుంటా మెరిసిపోతూ ఉంది. మంచి డెకరేషన్స్ ఇవన్నీ చేసి ఎంతో సుందరంగా అలంకరించారు, లైటింగ్స్. మరి అదేవిధంగా ఈ పండుగ అనేది మన ఇంటికి కూడా పండుగనే. పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? ఇంట్లో ఉన్న సామానంతా బయటేసి, తాత ముత్తాతల కాలం నాటి బూజులన్నీ దులిపి, రంగులేసి, సున్నాలు కొట్టి, మళ్ళా సామాన్లన్నీ కడిగి చక్కగా పండుగలకి తయారవుతారు. అవునా కదా? చేస్తారా? చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇవన్నీ కూడా బాహ్యమైనవి. కంటికి, ఒంటికి, పంటికి, ఇంటికి ఇవన్నీ కూడా బాహ్యమైనవి. వాటన్నిటిని దాటి మనము ఆధ్యాత్మికమైన ఒక మహోత్సవాన్ని, పండుగని కొనియాడాలి. ఎందుకు చేయాలి పండుగ అంటే, మనకు కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన 107 కీర్తన 1వ వచనంలో ప్రభు అంటున్నాడు, ప్రభువు మంచివాడు కనుక, ఆయన దయను బడసితిమి కనుక మనము ఆయనను స్తుతించెదము. దేవుడు మంచోడా? మంచి పనులు చేశాడా? మేలులు చేశాడా? ఆయనను స్తుతించాలి. గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు కాపాడబడ్డారు. ఎంతమంది కరోనా వచ్చింది? ఎవరు రాలేదా? మీ ప్యారిస్లో అందరు గట్టిగా ఉన్నారు. మీ విచారణ ఫాదర్ పైకి లేపుతున్నాడు గట్టిగా, అంటే మీ అందరూ ఆయనకు తగిలిచ్చారేమో. చూడు, అయినా కానీ మనం ప్రాణాలతో ఉన్నాం. ఎంతోమంది ఈ పండుగను జరుపుకోలేకపోయారు. ఇంకా మా మరడి ఫాదర్ అయితే మరణ పంచుల దగ్గరికి పోయి బయటకు వచ్చాడు.
గొప్ప పండుగ, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాల్సిన ఒక గొప్ప దినం మనం అర్పించాలి. అలాగే 3వ వచనంలో అంటున్నాడు, ప్రభువు యొక్క ప్రేమకు గాను ఆయన యొక్క అద్భుత కార్యములకు గాను మీరు ఆయనను స్తుతించాలి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? ఎంతమందిని ప్రేమిస్తున్నాడు? అందరిని ప్రేమిస్తున్నాడు. ప్రభు మీ జీవితాలలో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. మనం అనుకున్నవి జరుగుతున్నాయి. పలానా పని కాదు అనుకున్నప్పుడు దైవ సేవ వల్ల, దైవ కృప వల్ల పలానా పని జరుగుతుంది. కనుక మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే కీర్తన 116వ కీర్తన 1-2 వచనాలలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువు నా మొర వినెను, నా విన్నపములు అంగీకరించను కనుక నేను ఆయనను స్తుతించెదను. మీరు ప్రతి ఆదివారం దేవాలయానికి వస్తున్నారు, ప్రతిరోజు గుడికి వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. దివ్య పూజా బలి అర్పణలో ఎంతోమంది దివ్య పూజా బలులను పెట్టిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి. మీ ప్రార్థనలు నెరవేరుతూ ఉన్నాయి. మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మీ కష్టములో, మీ బాధలలో, మీ సమస్యలలో, మీ కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక అవసరాలు, వాటన్నిటిని బట్టి మీరు దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు ఆ మొర విన్నాడు, మీకు సహాయం చేశాడు, మిమ్మల్ని ఆదుకున్నాడు. కనుక ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. మరి అదేవిధంగా కీర్తన 147వ కీర్తన 3వ వచనంలో వాక్యం పలుకుతుంది, భగ్న హృదయులు ఆ బాధను దేవుడు కడతీర్చెను, వారి గాయములకు కట్టు కట్టెను. అంటే మన హృదయములో బాధ ఉన్నప్పుడు, కుటుంబంలో, ఇంటిలో, వ్యక్తిగతంగా కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టంలో దేవుడు మనకు సహాయం చేశాడు. ఆ బాధలో దేవుడు మనల్ని మరచిపోలేదు, మనల్ని ఆదుకున్నాడు. ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి బయటపడడానికి దేవుడు ఏదో ఒక మార్గం తెరిచాడు, మార్గం చూపించాడు. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు, అస్వస్థతలమై ఉన్నప్పుడు, గాయపడినప్పుడు, ఆంతరంగికంగా, మానసికంగా, శారీరకంగా గాయపడి ఉన్నప్పుడు దేవుని కృప వలన ఆ గాయముల నుంచి, ఆ వ్యాధుల నుంచి మనం బయటపడ్డాం. కనుక దేవునికి స్తుతులు అర్పించాలి, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. క్రీస్తు రాజు పండుగ కాబట్టి మరి ఒక్కసారి మనందరము కుటుంబ సమేతముగా విచారణతో మనందరం కలిసి ఆ ప్రభువు ముందు ప్రణమిల్లి, ప్రభువా నీవే మా రాజువు, ఇక మమ్మల్ని పరిపాలించు. ఇప్పటి వరకు ఏ విధంగా మమ్మల్ని, మా కుటుంబాలను నువ్వు పరిపాలించావో, ఇక నుండి ఇక రాబోయే సంవత్సరంలో కూడా నీవు మమ్మల్ని పరిపాలించు అని చెప్పి మరొక్కసారి ఆ దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. ఏ ఒక్క రాజు కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించలేదు, యూదా ప్రజలను పరిపాలించలేదు. భ్రష్టు పట్టించారు, విగ్రహారాధన పురికొల్పారు, దేవుణ్ణి తృణీకరించి, దేవుని యొక్క ఆధిపత్యాన్ని తునీకరించి, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని తునీకరించి విగ్రహారాధనకు పురికొల్పి వాళ్ళందరినీ కూడా పెడత్రోవ పట్టించారు. ఒక్క రాజు కూడా ప్రజలకు మేలు చేయలేదు. మరి ఇలాంటి సమయంలోనే దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడండి. శాశ్వతుడైన రాజు, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు, నీతి న్యాయములతో పరిపాలించే రాజు, దేవుడు వాగ్దానం చేయబడిన రాజు. మనం చూస్తున్నామండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయములో 6వ వచనంలో మనం దేవుని వాక్యం చూసినట్లయితే వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉందండి. యెషయా గ్రంథంలో మనం 6వ వచనం చదువుతున్నాము, మనకు ఒక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడసితిమి, అతడు రాజ్య భారమును వహించెను, ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు, అతని రాజ్యమునకు అంతమే లేదు. శాశ్వతుడైన రాజు, బలాఢ్యుడు, ఆశ్చర్యకరమైన కార్యములు చేయువాడు, రాజ్య భారమును వహించువాడు, అలాంటి రాజు వస్తాడని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూడటం మొదలు పెట్టారండి. యేసు క్రీస్తు ప్రభు రాజుగా ఉండబోతున్నాడని పాత నిబంధన గ్రంథము నిర్ధారిస్తుంది, ధృవీకరిస్తుంది. అందుకనే యేసు క్రీస్తు ప్రభు యూదా గోత్రంలో పుడతాడని, దావీదు వంశంలో పుడతాడని, బెత్లెహేములో పుడతాడని, రాజుగా జన్మిస్తాడని చెప్పి పాత నిబంధన గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలను బట్టియే యేసు ప్రభు బెత్లెహేములో పుట్టినప్పుడు
తూర్పు దిక్కున చుక్కను చూసి రాజులు బయలుదేరారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఆ రాజులు హేరోదు వద్దకు వెళ్ళి ఆయన అడుగుతున్నారు, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును చూసి మేము బయలుదేరాము, మేము ఆయన ఆరాధించడానికి వెళుతున్నాము. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ప్రియులారా, యేసు ప్రభు పుట్టక ముందే, యేసు ప్రభు జన్మించక ముందే మరియ తల్లికి దేవదూత చెప్పిన ఒక చక్కటి వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును, ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. సింహాసనం ఇవ్వటం అంటే రాజపట్టం కట్టడం, రాజరికాన్ని ఇవ్వటం. అంటే యేసు ప్రభు పుట్టక ముందే దేవదూత మరియ తల్లికి తెలియచేసిన సందేశములో ఒక భాగము, ఆయనకి రాజ్యము ఇవ్వబడుతుంది, ఆయన రాజుగా చేయబడతాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అనే ప్రశ్నతో ప్రారంభమై నీవు యూదుల రాజువా అనే ప్రశ్నతో అంతమవుతుంది. ఈనాటి సువిశేష పఠనములో ఫాదర్ గారు చదివారు, పిలాతు యేసు ప్రభుని అడుగుతున్నాడు, నువ్వు యూదుల రాజువా? ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు యేసు ప్రభును చంపాలనుకున్న ఆ యొక్క నేరము తనను తాను దేవుని కుమారునిగా ప్రకటించుకోవటం. కానీ పిలాతు దగ్గరికి ఇది తీసుకొని వచ్చేసరికి అది మీ మతానికి సంబంధించింది, మీరు చూసుకోండి, నా దగ్గర రావద్దని చెప్పి బయటికి పంపించేశాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? ఈయన తనను తాను మాకు రాజుగా ప్రకటించుకున్నాడు. రాజుగా ప్రకటించుకోవడం అంటే చక్రవర్తికి విరోధముగా ఇంకొక రాజు లేదు. అప్పుడు పిలాతు ఇరుక్కుపోయాడు. ఎందుకు? అప్పుడు మతపరమైన అంశము రాజరికపరమైన పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. ఏ రిలీజియస్ ఇష్యూ టర్న్డ్ ఇంటూ ఎ పొలిటికల్ ఇష్యూ. యేసు ప్రభు నువ్వు దేవుని కుమారుడవా అని అడగలేదు, అది ఇజ్రాయేల్ ప్రజలు అడిగారు, వాళ్ళ పెద్దలు అడిగారు. పిలాతు ఏమడిగాడు? నువ్వు రాజువా, మా చక్రవర్తికి విరోధివా? ఆయనను సిలువ వేయటానికి కారణం తనను తాను రాజుగా అంగీకరించటం. చివరికి ఆయన మరణించిన తర్వాత ఆయన శిలువ మీద శిలాపలకము ఏర్పాటు చేశారు. ఆ శిలక పలకం మీద లాటిన్ భాషలో, గ్రీకు భాషలో, హీబ్రూ భాషలో ఏర్పాటు చేశారు, నేను యూదుల రాజుడను. యేసుక్రీస్తు యూదుల రాజు. ప్రియులారా, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా ఆయనకు రాజుగా పుట్టాడు. ప్రజలు ఆయనను రాజుగా చేసినందుకు ఆయన రాజు కాలేదండి. ఇప్పుడు మనం చూడండి, మనల్ని పరిపాలించే రాజులందరూ కూడా ఎవరైనా నియమిస్తేనే వాళ్ళు రాజులయ్యారు. పాత నిబంధన గ్రంథంలో కూడా రాజులు అభిషేకింపబడ్డారు, రాజులు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ఇగో పలానా వ్యక్తి రాజుగా ఉండాలని చెప్పి అందరు గట్టిగా అరిచారు. కానీ యేసు ప్రభు విషయంలో ఆయనను ఎవ్వరు ఎన్నుకోలేదండి. ఏ ప్రవక్త ఆయనను రాజుగా అభిషేకించలేదు. ఆయన పుట్టుకతోనే రాజు. ఆయన పుట్టుకతోనే ఆయన చేసిన అద్భుతాలను బట్టి 5 రొట్టెలను 2 చేపలను అందరికీ పంచినప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులై బలవంతముగా ఆయనను రాజును చేయాలని ప్రయత్నించారు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్న రాజు వేరు, ఆయన తాను ఎలాంటి రాజు అయి ఉన్నాడో అది వేరు. ఇజ్రాయేలీ ప్రజలను అనేక మంది పరిపాలించారు, నిరంకుశంగా పరిపాలించారు. ఇక చివరికి గ్రీకులు, రోమనులు, యేసుప్రభు పుట్టిన కాలంలో రోమన్లు పరిపాలిస్తున్నారు. అలాంటి వారి యొక్క రాజరికపు చేతులలో నుండి ఇజ్రాయేలీ ప్రజలను విడిపించి ఇజ్రాయేలు ఒక ప్రత్యేకమైన దేశముగా, రాజ్యముగా ఏర్పడుతుందని చెప్పి, ఒక రాజు వారిని పరిపాలిస్తాడని చెప్పి, అలాంటి ఒక బాహ్య దృక్పథంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోకానికి చెందినది కాదు. పరలోక సంబంధమైన రాజ్యము దేవుని రాజ్యము. పరలోక సంబంధమైన రాజ్యము దేవుని రాజ్యము.
ఈ రాజ్యములో సభ్యులుగా ఉండమని చెప్పి దేవుడు మనందరినీ పిలుస్తున్నాడండి. ఎప్పుడైతే నువ్వు జ్ఞానస్నానం స్వీకరించావో ఆ సమయంలోనే ఈ యొక్క దేవుని రాజ్యములో నీవు ఒక సభ్యునిగా చేర్చబడ్డావు, సభ్యునిగా చేర్చుకోబడ్డావు. ఎప్పుడైతే నువ్వు భద్రమైన అభ్యంగనం స్వీకరించావో ఆ యొక్క విశ్వాసాన్ని, ఆ దైవ రాజ్యపు విలువలను కాపాడటానికి నువ్వు ఒక సైనికుడిగా మారావు. యు బికేమ్ ఏ సోల్జర్ టు డిఫెండ్ క్రిస్టియన్ ఫెయిత్. కథోలిక విశ్వాసాన్ని కాపాడటానికి నువ్వు ఒక సైనికునిగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డావు. ఒకవేళ ఈ దేవుని రాజ్యములో సభ్యునివై ఉండి పాపములో పడిపోయినట్లయితే, పాప సంకీర్తన అనే ఒక దైవ సంస్కారము ద్వారా దేవుడు నీకు కరుణ, కృప, మన్నింపును ఆయన దయచేస్తూ ఉన్నాడు. అంటే మన కథోలిక తిరుసభలో ఉన్న దైవ సంస్కారాల ద్వారా దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద తన రాజ్యాధిపత్యాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. చరిత్ర చూసుకున్నట్లయితే ప్రియులారా, మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత ఈ లోకమంతా కూడా దేవుని యొక్క విలువలను, క్రైస్తవ విలువలను, సువార్త విలువలన్నిటిని కూడా మూటగట్టి పక్కకు పడేశారు. ఇవి మా జీవితముతో సంబంధం లేదు. లౌకికవాదము, సామాజికవాదము, సోషలిజం, కమ్యూనలిజం, నిరంకుశత్వం, నియంతృత్వం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి అనేక మంది ప్రజలు ఇలాంటి ఆలోచన ధోరణిని, దృక్పథాన్ని అనుసరిస్తూ యేసు ప్రభు, క్రీస్తు, దేవుడు అది వ్యక్తిగతానికి సంబంధించింది. సామాజిక జీవితానికి కానీ, పొలిటికల్ లైఫ్ కానీ, ఎకనామిక్ లైఫ్ కానీ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ. నీకు దేవుడు కావాలా, నీ ఇంట్లో పెట్టుకో, బయటికి తీసుకురావాకు. దైవ విలువలు కావాలా, సువార్త విలువలు కావాలా, నైతిక విలువలు కావాలా, అవన్నీ నీవు పాటించుకో, బయటికి తీసుకురావాకు అని చెప్పి ఒక పెడత్రోవ పట్టుతున్న సమయంలో ప్రియులరా, కథోలిక తిరుసభ, యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజరికము ప్రతి అంశాన్ని, సామాజిక, రాజ్యాంగ, రాజకీయ, ఎకనామికల్ లైఫ్, ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ విలువలు మనకి కావాలని చెప్పి కథోలిక సభ నిర్ధారించడానికి ఈ యొక్క పండుగని ఏర్పాటు చేసింది. ఆనాటి ప్రజలు దేవుడు మాకొద్దు, ఈ విలువలు మాకొద్దు అని చెప్పి వదిలేసి వెళ్ళారు. కొన్నిసార్లు మనం కూడా అలాగే జీవిస్తూ ఉంటాం. దేవాలయానికి వస్తాం, మంచిగా పూజ చేస్తాం, మంచిగా ప్రార్థన చేస్తాం, చక్కగా పాల్గొంటాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి మనకి సంబంధం లేని విధంగా జీవిస్తూ ఉంటాం. దేవునికి నాకు ఎలాంటి అనుసంధానము లేని విధంగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాను. నా వ్యక్తిగత జీవితం కానీ, నా కుటుంబ జీవితం కానీ, నా ప్రొఫెషన్ కానీ, నా ఉద్యోగం కానీ, నేను చేసే పనులు కానీ, దేవునికి సంబంధించిన విలువలు వాటికి వీటికి సంబంధం లేదు. ఆదివారం నేను గుడికి పోతా, ఎందుకు పోవాలి? ఇది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది. బయటికి వచ్చిన తర్వాత ఇక మిగతా రోజులన్నీ నాయే. నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా. ఆ విలువలు నా జీవితానికి, వాటికి నా జీవితానికి పోలిక లేదు. ఇలాంటి ధోరణియే రెండవ ప్రపంచ యుద్ధానికి నడిపించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎలాంటి రాజు ఈయన? యేసు ప్రభు, మనం ఎంతో మందిని చూసాం, ఎన్నో రాజ్యాలు చూసాం, ఎన్నో రాజ్యాలు, ఐగుప్తు నుంచి ఇప్పటి వరకు ఎన్నో రాజ్యాలు, రాజులు, సామ్రాజ్యాలు ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగాయి. వారి కీర్తి దేశ దేశాలు, ఖండ ఖండాలుగా వ్యాపించింది. కానీ అవన్నీ కూడా కాలక్రమేణా మరుగున పడిపోయాయి, చెదలు పట్టిన పుస్తకాల్లా చల్లా చెదరైపోయాయి. కానీ ప్రభువు స్థాపించిన రాజ్యము 2000 సంవత్సరముల నుండి కూడా ప్రియులారా 2000 సంవత్సరములు దాటిపోయింది. ఆ ప్రభు రాజ్యము కొనసాగుతూనే ఉంది. ఈయన ఎలాంటి రాజు అంటే, మనకి సప్రసాద గీతం ఒక మంచి పాట ఉంది. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమాధికార రూపా, అంజలులు గైకును మా దేవా. ఎలాంటి రాజు? ఓ ప్రేమ అధికార రూప, ప్రేమను పంచే రాజు, ప్రేమను పంచే రాజు, ప్రేమను చూపించే రాజు ఆయన. ఆ ప్రేమను బట్టియే మామూలుగా చూడండి, రాజులు
తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి శత్రువులు ఎవరైనా దండెత్తి వస్తే ఎవరు ముందు పోతారు? సైనికులు. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ప్రాణం కాపాడు ఏ బొక్కలోనో తొక్కలోనో పోయి పరిగెత్తుతారు వీళ్ళు. కానీ యేసు ప్రభు మనందరి నిమిత్తము మనల్ని కాపాడటానికి ముందుండి ప్రాణత్యాగం చేశాడు. పాపము నుంచి కానీ, అపవాది అయిన సైతాను నుంచి కానీ, శాపము నుంచి కానీ మనల్ని, తన ప్రజలను విడిపించటానికి మనందరికంటే ముందు నిలబడి ప్రాణార్పణం చేశాడు. ప్రేమతో చేశాడని చెప్పి వాక్యం పలుకుతుంది. మనల్ని ప్రేమించే రాజు, ఎంతగా ప్రేమించే రాజు అంటే మన కోసం తన ప్రాణమును ఇచ్చేంతగా ప్రేమించిన రాజు. రెండవదిగా వాక్యం ఏం బోధిస్తుందంటే ఆయన సేవ చేసే రాజు. తన శిష్యులతో అన్నాడు, ఈ లోకములో ఉన్న ప్రభువులు, రాజులు, అధికారులు తమ యొక్క అధికారాన్ని ప్రదర్శించుకోవడానికి ఇతరులకి ఆర్డర్స్ వేస్తారు, నిరంకుశత్వాన్ని చూపిస్తారు, కరుణ జాలి లేకుండా ప్రవర్తిస్తారు. కానీ మీరు ఎలా ఉండాలి? సేవక రూపం దాల్చాలి. ఆయన జీవించినంత కాలము కూడా ఒక రాజుగా బెత్లెహేములో పుట్టినప్పటికీ ఎన్నడూ కూడా ఒక కోటలో పుట్టిన రాజుగా జీవించలేదండి. నేను రాజును అని చెప్పి ఎక్కడ చెప్పుకొని తిరగలేదు. ఎక్కడికి వెళ్ళినా సేవ చేశాడు, ప్రజలను ఆదుకున్నాడు. కష్టాలలో ఉన్నవారిని, బాధలలో ఉన్నవారిని, శ్రమలలో ఉన్నవారిని, అనారోగ్యంతో ఉన్నవారిని, సైతాను శక్తులతో బంధింపబడి ఉన్న వారందరినీ కూడా ఆయన అందరినీ దగ్గరికి తీసుకున్నాడు. ఒక కాపరి గొర్రెల కోసం ఏ విధంగా పాటుపడతాడో మన ప్రభువైన యేసుక్రీస్తు రాజు మనందరి కోసం, తన ప్రజల కోసం ప్రియులారా అలా దిగి వచ్చి ఒక సామాన్యుడిగా ప్రజలలో చేరి ఒక కాపరిగా, ఒక సేవకుడిగా సేవించాడు. మామూలుగా రాజులు చూడండి సేవలు పొందుకుంటారు, ఆహా ఓహో అనుకుంటా మెప్పులు పొందుకుంటారు, బిరుదులు పొందుకుంటారు, లేకపోతే జనాలతోటి పొగిడించుకుంటారు. కానీ యేసు ప్రభు అలాంటివి చేయలేదండి. ప్రజలలో కలిసిపోయాడు, మమేకమయ్యాడు, వాళ్ళకు మేలు చేశాడు, వాళ్ళకు సేవ చేశాడు. అలాంటి రాజు మన రాజు. మరదే విధంగా వాక్యం పలుకుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో ఆయన సాత్వికుడైన రాజు, సాత్విక హృదయము, నెమ్మది తత్వం కలిగిన హృదయము, తొందరపాటు లేదు, కోపము లేదు. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో వాక్యం పలుకుతుంది, భారము చే అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. మీరు నా నుండి నేర్చుకోండి, నాది దయా కనికరము సాత్వికం కలిగిన హృదయము. ఐ యామ్ మీక్ అండ్ హంబుల్ ఆఫ్ హార్ట్. సాత్వికత కలిగిన హృదయము. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ప్రియులారా మనం ఆ ప్రేమను పొందుకుంటాం, ఆ దయను పొందుకుంటాం, ఆ కనికరము పొందుకుంటాం. మరి అదేవిధంగా యెషయా గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం పలుకుతుంది, ఆయన నీతి కలిగిన రాజు, నీతి న్యాయములతో పరిపాలించే రాజు, నీతి న్యాయములతో పరిపాలించే రాజు. మరి ఇలాంటి వ్యక్తిని దేవుడు మనకి రాజుగా ఇచ్చినందుకు కథోలిక తిరుసభ ఏం బోధిస్తుంది అంటే ప్రియులారా మనల్ని, మన కుటుంబాల్ని ఆ క్రీస్తు రాజునకు సమర్పించుకొని మన హృదయంలో అనాలంట, మన హృదయంలో చెప్పుకోవాలంట, ప్రభువా నా హృదయానికి రాజువు నీవే, నా మనస్సుకు రాజువు నీవే, నా కుటుంబానికి, నా జీవితానికి రాజువు నీవే. అంటే దాని అర్థము ప్రియులారా దేవుని యొక్క విలువలు, సువార్త యొక్క విలువలు నువ్వు కేవలం దేవాలయంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నీ యొక్క బాహ్య ప్రపంచ జీవితంలో అది అన్వయించుకోవాలి. దేవుని విలువలతో నువ్వు ఈ లోకంలో జీవించి ఒక సాక్షిగా ఉండాలి. అదే దాని అర్థం. ఎందుకంటే ఆయన రెండవ రాకడ, ఆయన మొదటగా వచ్చినప్పుడు ఒక సామాన్య బిడ్డగా వచ్చాడు. రెండవ రాకడలో మహాశక్తితో, మహామహిమతో, మేఘారూగుడై దూతలతో, అతి దూతలతో ప్రియులారా ఒక రాజుగా రాబోతున్నాడు, ఒక న్యాయ తీర్పరిగా రాబోతున్నాడు. అందుకే ఈరోజు మనం మొదటి పట్టణంలో చదివాం, దానియేలు ప్రవక్త దర్శనమును చూసి అంటున్నాడు, ఆయన మేఘారూగుడై తన వారందరినీ తన సొంతము చేసుకొనుటకు, తన రాజ్యములో సభ్యులుగా చేసుకొనుటకు ఆయన రాబోతున్నాడు అని చెప్పి ఒక రాజుగా రాబోతున్నాడు. మనందరినీ శాశ్వతంగా పరిపాలించడానికి, మన జీవితాలలో శాశ్వతంగా తన యొక్క పరిపాలనను అందించడానికి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. అంటే ఏం చేయాలి? మనం ఆయన రాకడకై ఆ రాజును
స్వీకరించడానికి మనం సంసిద్ధులమై ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక బిషప్ గారు మన ఊరికి వస్తున్నారంటే, ఒక పొలిటికల్ లీడర్ మన ఊరికి వస్తున్నారంటే ఏం చేస్తాము? అన్ని ప్రిపేర్ చేసి సిద్ధపడి ఆ వ్యక్తి కోసం మనము ఎదురు చూస్తూ ఉంటాం. వి ప్రిపేర్ అండ్ వీఆర్ రెడీ టు వెల్కమ్ అండ్ ఇన్వైట్. మరి ప్రభువు రాకడకు కూడా మనం సిద్ధపడాలి, ఎదురు చూడాలి, సిద్ధముగా ఉండాలి. మరి ఈ పండుగ రోజు ప్రియులారా, ఆ దేవుని యొక్క, క్రీస్తు రాజు యొక్క ఆశీర్వాదములు, ఆయన యొక్క విలువలు మనందరి మీద, మన కుటుంబాలలో నిత్యం ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన చేస్తున్న మేలులను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తూ రాబోయే సంవత్సరంలో దేవుడు మనందరినీ కాపాడాలని మనము ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమని పుట్టెను. ప్రిన్సిపలాలోని అధికారాలకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఈ యొక్క పండుగ రోజున మనం మన కథోలిక తిరుసభ కోసం ప్రార్థించుదాం. రేపటి దినమున దైవార్చన క్యాలెండర్ ఆఖరి ఆదివారము క్రీస్తురాజు మహోత్సవముగా జరుపుకోవాలని కథోలిక తిరుసభ ఆదేశించింది. మన కథోలిక సంఘమును పరిపాలిస్తున్న పరిశుద్ధ పాపుగారిని, మేత్రానుల ఆధ్వర్యములో పనిచేయుచున్న గురువులను, మఠవాసులను, కన్యాస్త్రీలను, ఈ లోకములో దేవుని యొక్క రాజ్యము స్థాపించబడుటకు, దేవుని యొక్క రాజ్య విలువలు ఈ లోకములో ప్రజలందరి హృదయాలలో, విశ్వాసుల హృదయాలలో నెలకొల్పబడుటకు వారు సేవ చేస్తూ ఉన్నారు. ఆ గురుత్వ అంతస్తును ఆ దేవాతి దేవుడు అభిషేకించి ఆశీర్వదించి వారందరినీ కూడా చైతన్యవంతులను చేసి దైవరాజ్యమును ఈ లోకములో స్థాపించుటకు వారికి కావలసిన శక్తిని, బలమును, సంరక్షణను దేవుడు ప్రసాదించాలని. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమమయుడైన మా పరలోక తండ్రి, ఈ లోకములో ఎన్నో రాజ్యములు, దేశాలు, సామ్రాజ్యాలు మానవ జాతిని పరిపాలించి పతనమై కాలక్రమేణా నశించిపోయాయి. కానీ కేవలము నీ రాజ్యము మాత్రమే శాశ్వతమైనది. అవును ప్రభువా, మరొక్కసారి ఈ లోకాన్ని నీ యొక్క పరిశుద్ధమైన దివ్య హృదయానికి మేము అంకితమునరుస్తూ ఉన్నాము. ఈ లోకములో ఉన్న ప్రభుత్వాలు, రాజ్యాధికారాలు ప్రభువా, నీ యొక్క రాజ్య విలువలకు అనుసంధానముగా పరిపాలన కొనసాగించినట్లు, నీతి న్యాయములతో పరిపాలించినట్లును, శాంతి ప్రేమలతో పరిపాలించినట్లును, ప్రజల సంరక్షణ, ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడినట్లుగా నీ యొక్క కృపను ప్రభుత్వాధికారులకు, రాజ్యాధికారులకు దయచేయమని మేము మొరపెట్టుచున్నాము. మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమమయుడైన మా పరలోక తండ్రి, ఈ విచారణలో క్రీస్తురాజు మహోత్సవమును కొనియాడుతున్న ప్రతి కుటుంబమును నీకు అర్పిస్తూ ఉన్నాము. ప్రతి కుటుంబమును నీకు సమర్పిస్తూ ఉన్నాము. తండ్రి, ప్రతి కుటుంబములో నీ రాజ్యము వచ్చునుగాక. ప్రతి కుటుంబ జీవితములో, ప్రతి వ్యక్తి జీవితములో నీ చిత్తము నెరవేర్చబడునుగాక. ప్రభువా, నీ రాజ్యమునకు వ్యతిరేకమైన శక్తుల నుండి నీ ప్రజలను కాపాడుము. నీ రాజ్యమునకు వ్యతిరేకమైన విలువల నుండి
నీ యొక్క బిడ్డలను కాపాడి వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ నీ యొక్క అగ్ని కంచెను వేసి సంరక్షించుము దేవా. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, గడచిన కాలమంతయు కూడా నీ బిడ్డలను కాపాడుతూ సంరక్షిస్తూ వారికి మార్గమును చూపిస్తూ కష్టములో, బాధలలో, సమస్యలలో వారికి ఊరటగాను ఓదార్పుగాను ఉండి వారిని ఆదుకొని ఉన్నావు కనుక నీ నామమును మేము స్తుతించెదము, నీ నామమును మేము కీర్తించెదము, నీకు స్తుతులను స్తోత్రములను అర్పించెదము. తండ్రి, ఇక రాబోయే కాలములో ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము ప్రభువా నీ యొక్క కనుసన్నులలో జీవించుదురుగాక, నీ యొక్క హస్తపు నీడలో వారందరూ కూడా జీవించుదురుగాక. తండ్రి, వారందరికి కూడా ఆయురారోగ్యములను ప్రసాదించండి, ఆర్థిక సమృద్ధిని ప్రసాదించండి, కష్టాలలో, బాధలలో ఓర్చుకునే ఓదార్పు ధైర్యమును వారికి దయచేయండి ప్రభువా. మరి ముఖ్యముగా మా విచారణలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, అస్వస్థతతో ఉన్నారో వారందరినీ కూడా తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో వారు ఏర్పాటు చేసుకునే కార్యాలన్నిటినీ కూడా మీరు ఫలప్రదం చేయండి. వారి కుటుంబం యొక్క ఎవరెవరు ఎలాంటి విధంగా ఎదగాలని వారు కోరుకుంటున్నారో ప్రభువా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని తాపత్రయపడుతున్నారో, తమ బిడ్డలకు వివాహాలు చేయాలని ఆశిస్తున్నారో, మంచి చదువులు చదివించాలని ఆశపడుతున్నారో ప్రభువా, ఆ కోరికలు, ఆ మనవులన్నిటినీ కూడా నీ పాద సన్నిధిలో సమర్పించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, నీ బిడ్డలను కనికరముతో, ప్రేమతో చూడుము. వారి ప్రార్థనలను అంగీకరించి వారి మనస్సారా దీవించి ఆశీర్వదించుము. సకల అపాయముల నుండి, కీడుల నుండి కాపాడమని మేము అర్థిస్తూ ఉన్నాము. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం కళ్ళు మూసుకొని మన వ్యక్తిగత కుటుంబ అవసరాలన్నీ కూడా ఆ తండ్రి సన్నిధిలో సమర్పించుదాం. నీ ప్రార్థనను ఈ బలిపీఠం మీద అర్పించబోయే అప్పద్రాక్ష రసములతో, గురువులందరి ప్రార్థన శక్తితో ఆ దేవాది దేవుని సన్నిధిలో అర్పించబడాలని, దేవుని కరుణ, దేవుని కృప నిత్యము నీపై ఒక జీవ నది వెలే జాలువారాలని, ఆయన రక్త ప్రోక్షణ నిత్యము నీకు తోడై ఉండాలని, ఓ మా పరమ తండ్రి, ఈ మా ప్రార్థనలన్నీ నీ కుమారుడును మా రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అర్పించెదము
ప్రియ సహోదరి సహోదరులారా, మన కానుకలను మన ప్రార్థనను సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మాకు నీతోనూ మా సహోదరి సహోదరులతోనూ గల సఖ్యతకు గుర్తుగా మేమర్పించు ఈ బలిని స్వీకరింపము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచూటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీ జనితైక కుమారుడును మా ప్రభువునైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు సిలువ మీద సమాధాన బలిగా తనను తాను రిక్తునిగా సమర్పించుకొని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతినంతటి రక్షించెను. సర్వశక్తిమంతుడును తన తండ్రియునైన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకొనెను. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యమిదియే, పావిత్ర్యమునకు అనుగ్రహమునకు మూల్యమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యమిదియే. కావున సకల దూతలతోను పునీతులతోను ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నత
మన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవి. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు సిలువ మీద గుంతబడినా యేసుదేవా, నీకే ఆరాధన, నీకే విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఆరాధన.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు నీవు వేచియుందుము, నీవు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయా చూపుము. అతడు మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పాలనాధికారి ఫాదర్ బాలస్వామిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసం ముందును ప్రేమైన దృపల్పము. నిశ్చిత ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెందిన ఈ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యం చేసుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకుడిన వారందరినీ మరియు ఈ విచారణలో మరణించిన ప్రతి బిడ్డకు కూడా పాప మన్నింపు కలగచేసి దయతో మీ రాజ్యములో వారందరినీ కూడా చేర్చుకును. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన మనవులను, మన ప్రార్థనలన్నీ
ఈనాడు దివ్య పూజా బలిని పెట్టించిన వారి ఉద్దేశములన్నీ కూడా మన విచారణ గురువుల యొక్క తలంపులను ఆ తండ్రి సన్నిధిలో సమర్పించి మన రక్షకుడు ప్రభు యేసు నేర్పిన పరలోక ప్రార్థనను అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. ప్రకారము మీ తిరుసభకు ఇక్కడ చేరిన ఈ మీ బిడ్డలందరికీ వారి కుటుంబాలకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే రారాజును. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రరాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా మహదానందముతో క్రీస్తు రాజు మహోత్సవాన్ని మన దేవాలయ వార్షిక మహోత్సవంగా కొనియాడటానికి ఆ త్రిత్వైక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి, చక్కనైన వాతావరణాన్ని బట్టి, కావలసిన సాధన సంపత్తిని సమకూర్చుతూ మనందరినీ నడిపించినందులకు ఆ దేవాతి దేవునికి హృదయ నిండిన కృతజ్ఞతా స్తుతులను స్తోత్రములను మనందరం కూడా చెల్లించుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఈనాటి ఈ పూజా బలిని అర్పించుటకు అడిగిన తోడనే అంగీకరించి అరుదించి చక్కనైనటువంటి గాత్రముతో భక్తి పారవశ్యంతో మనందరం ఈ పూజాబలిలో పాల్గొనున్నట్లు పూజాబలిని సమర్పించిన గురుశ్రీ ఏరువ రవికుమార్ ఎస్విడి సంస్థ గురువర్యులు ప్రస్తుతం మియాపూర్ విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. చక్కనైన దివ్య పూజను హృదయాలకు హత్తుకునే దైవ సందేశాన్ని మనందరకు అందించినందులకు మనందరి తరపున వారికి హృదయ నిండిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ గారు అందరికీ చెప్పారు, కానీ ఎంతో సమర్థవంతమైన నాయకత్వంతో ముందుండి విచారణను నడిపిస్తూ ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి సమస్త ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ పాటల బృందంతో కలిసి వాళ్ళని ఎంతో చక్కగా తీర్చిదిద్ది మనందరికీ కూడా చక్కని పాటలను అందించిన మన యొక్క విచారణకర్తలు మరెడ్డి ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి పొందియున్నాము. సర్వమునకు క్రీస్తురాజు అనియు మా ప్రభువు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారము జీవించి స్వర్గపు రాజ్యములో అతనితో కలసి నిత్యము ఆనందించునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి సదా సర్వదా తన రెక్కల నీడలు కాచి కాపాడునుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలు జీవించెదము. సర్వే